రైట్ రైట్ మళ్ళీ వస్తాను నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను. సోమల్ గారు, సో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ అనుమానాలు ఆయన పెంచుకుంటూ పోయే కొద్దీ నిజంగా ఏదో ఒక రోజున ఇది నిజమా అని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం ఏమన్నా చేయబోతా ఉన్నారా, లేకపోతే ఇందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలా? ముఖ్యంగా చూసుకుంటే మోదీ గారికి మనం అనుకున్నట్టు 500 సీట్లు రావాలనుకుంటే 500 సీట్లు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. అట్లా చేసుకోరు కదా. 500 తీసుకుంటే ఇంక ఒకరోజు ప్రజలంతా రోడ్ల మీద వస్తారు, ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రజల యొక్క ఆగ్రహం అలా ఉంటది. ఒక్క నిమిషం నారాయణమూర్తి, ఒక్క నిమిషం మాట్లాడేది. అట్లా ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి మాట్లాడకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా నాకు మాట్లాడటం మొన్న వెళ్తే గతంలో మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ దోపిడీ విధానం చూస్తే జనం ఒక అంతగా ఉండి మనకి కూడా సర్వేలో అందనటువంటి అందకుండా ఉండాలి. సోమల్ గారు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? సోమల్ గారు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? లేదండి. ఎలక్షన్ లో స్తబ్దతగా ఉండి ఒక సునామీ లాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ఇచ్చారు. దానిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీని గతం నుంచి ఆయన మంచి నీతి నిజాయితీగా ప్రజల సేవ చేసే విధానం కానీ, అది కాక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలవటం, మోదీ గారు కలవటం అనేది ఇంత ఇది రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉందనే ఆలోచనతో గత ప్రభుత్వం అయితే బంగారు సభలు లెక్కింపుకి పంపించారు. దోపిడీ కంటే దారుణమైన విధానాలని రాజశేఖర రెడ్డి గారు తప్పులు ఎక్కడ జరిగినాయి అనేది ఖచ్చితంగా ఆయనకి తెలుసుద్ది. ఎట్లాంటివి మాట్లాడటం బయటికి కాదు, అది చాలా దానికి కూడా పని అంటారు కదా, ఆ రక సమయం ఉంటుంది. రైట్ రైట్. సోమల్ గారు వినిపిస్తుందా? కొంచెం సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది మీ దగ్గర. సోమల్ గారు వినిపిస్తుందా? సో మొత్తానికి కూటమి ప్రభంజనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందే తప్ప ఈవీఎంలో ఎక్కడా కూడా అవకతవకలు జరిగే పరిస్థితి లేదంటారు. పొరపాటును అదంతా కూడా నవ్వుకుంటున్నారు, తెలియని వాళ్ళు కూడా నవ్వుకుంటున్నాను. మనకి ఇక్కడ పడిన బాధలు ఏంటి, జనంలో 85% పోలింగ్ అంటే ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ వాళ్ళని ఆలోచనతో అసలు ప్రతి ముందుకు వచ్చి పోలింగ్ చేసి దాని ఎఫెక్ట్ కానీ కూడా కాదు, ల్యాండ్ కొత్తగా పెట్టేసి అది చాలా దారుణమైన దీనిలో జనాన్ని గురించి ఆలోచించకుండా ఇది కూడుగా ఆలోచనతో మార్పు కోరుకున్నదే కానీ ఈవీఎంలు అది అనుకోవటం కూడా తప్పు. రైట్ రైట్ రైట్. చిరంజీవి గారు, మొత్తానికి నారాయణమూర్తి గారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు.